యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనాన్ని మనం మూలవాక్యంగా చూద్దాం. అవును, ఎవడు నా యందు నిలిచి ఉంటాడు, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. ఈ మాట వినాలి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. ప్రభు చెప్పిన మాట. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. ఈరోజు చాలా మంది దేవునికి వేరుగా జీవిస్తున్నారు. సోదరులారా, ఉదయకాలం మన ప్రసంగం నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. నాకు అంటే ఎవరి గురించి ఈ మాట? దేవుడు అన్నాడు, నాకు వేరుగా మీరుంటే మీరేం చేయలేరు, నాతో కలిసి ఏదైనా మీరు చేయగలరు. మీ బలము కన్నా నా బలము గొప్పది, మీ సామర్థ్యం కన్నా నా సామర్థ్యం గొప్పది. నా మీద ఆధారపడి నన్ను కలిగి నాతో కలిసి మీరుంటే మీకు ఏది కావాలో అడగండి, అది చేస్తాను. దేవునికి వేరుగా ఉండి మనమేమి చేయలేదు. ఈ సంగతిని మర్చిపోవు. యేసయ్య అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. అనేక మంది పరిశుద్ధులు ఈ సంగతిని తెలుసుకున్నారు. దేవునికి వేరుగా ఉండి ఒక పరిచర్య చేయలేదు, భక్తి జీవితాన్ని కొనసాగించలేదు, లేదా ఆధ్యాత్మిక జీవితంలో మంచి స్థితికి రావాలి అంటే దేవునికి వేరుగా ఉండి ఏమీ చేయలేదు. గమనించారండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:5 దైవజనుడైన పౌలు మహాశయుడు మా వలన ఏదైనా మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యం దేవుని వల్ల కలిగి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక అంతర్జాతీయ సువార్తికుడు ప్రపంచమంతటా ఖండాంతరాలకు దేవుని సేవను తీసుకెళ్లిన అపోస్తలుడైన పౌలు మహాశయుడు ఈ మాట చెబుతున్నాడు. మా అంతటా మేము సమర్థులం కాదు, మాలో ఏమీ లేదు, మేము జీరోలో, యేసు ప్రభు ఒక్కడే హీరో. స్తోత్రం చెప్పండి. మీకు అర్థం అవడానికి ఒక మాట చెబుతాను. 100 సున్నాలు పెట్టారండి, దానికి విలువ ఉంటుందా? మరలా అడుగుతున్నాను, 100 సున్నాలు పెట్టారు, దానికి విలువ ఉంటుందా? ఉండదు. ఆ 100 సున్నాల ముందు ఒకటి పెడితే, ఒకటి పక్కన ఒక సున్నా పెడితే అంత 10, 2 సున్నాలు పెడితే, 3 పెడితే, 4 పెడితే, 5 పెడితే, సున్నాలు తిరిగే కొద్దీ విలువ దేని బట్టి? ఒకటి. ఆ ఒకటే మన జీవితంలో లేకపోతే, ఆ దేవుడు అనే వ్యక్తి నీతో లేకపోతే నీవు పెద్ద జీరోకి ఏమీ లేదు. బలహీనులము మనము, మనలో బలము లేదు. పౌలు అన్నాడు, మా అంతట మేము సమర్థులము కాదు, మాలో ఉన్న సామర్థ్యము దేవుని వల్ల కలిగినది. దేవునికి స్తోత్రం చెప్పండి. దాని అర్థం ఏంటంటే, పౌలు ఇంతగా సేవ చేయటానికి, పౌలు ఇంతగా పరిచర్య చేయడానికి, అపోస్తలుల ద్వారా ఇంత విలువైన అద్భుతాలు జరగడానికి కారణం ఏంటంటే, పౌలు గారితో కలిసి దేవుడు ఉన్నాడు. ఎవరున్నారంటే మాట్లాడరంటే, మన ఒక బ్రదర్ వచ్చారు నా దగ్గరికి, ఆ మైకు లేకపోయినా వారికి ప్రార్థన చేసుకుని సరిపోయిందిలేండి, దేవుడు మీకు కూడా ఆత్మ పంపిస్తాడన్నారు. నాలో ఏమీ లేదు, ప్రభువే. చెప్పండి ఎవరంటే? మనం ఎవరు అంటే పుట్టి పాత్రలో, పనికి రాని పాత్రలో, చెత్త పాత్రలో, ఉపయోగం లేని పాత్రలో, కానీ అది అందరికి ఉపయోగకరమైన పాత్రగా మార్చగలిగేది దేవుడు. ఈ మర్మాన్ని, ఈ సత్యాన్ని ఉదయకాలం కొన్ని విషయాలను చూసి మనం ముగిద్దాం. దేవునితో కలిసి జీవించడం ఒక అద్భుతమైన అనుభవం. దీనితో కలిసి జీవిస్తే ప్రభు నీ జీవితంలో ఏదైనా చేస్తారు. మీరు చెప్పండి, ప్రతి విషయంలో దేవుని అడుగుతున్నారా, సొంత పెత్తనాలు చేస్తున్నారా? ఎట్టన్నానని ఏమనుకోవద్దండి. ఎవరిని అడుగుతున్నారు? నా దగ్గరికి చాలా సంవత్సరాల క్రితం ఒక తమ్ముడు వచ్చాడు. అన్నా, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. మంచిదయ్యా, చేసుకున్నాను, ప్రార్థన చేయండి అన్నాడు. సరే చేస్తాలే అన్నాడు.
ఇంకొక సంవత్సరం ఆగిన తర్వాత వచ్చి అన్నాడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు పలానా ఊరు పొమ్మన్నాడన్న, అమ్మాయిని చూపించాడు, అమ్మాయినే పెళ్లి చేసుకోమని దేవుడు నాకు చెప్పాడని చెప్పాడు. దేవుడు చెబితే చేసుకోయి అన్న, మాకెందుకు లేని పడుకోవాలి అంటే వద్దంటే పాస్టర్ గారు వద్దన్నాడు అన్న. చేసుకోమంటే పాస్టర్ గారు చేసుకోమంటే చేసుకున్న చూడు నాకేం నష్టం వచ్చింది. అందుకే నేనన్నాడు దేవుడు చెబితే చేసుకోయ్యా అన్నాడు. ఒక సంవత్సరం తర్వాత మరలా వచ్చాడు, అన్న ప్రార్థన చేయాలన్నా అన్నాడు. దేనికోసం తమ్ముడు అంటే మా ఆవిడ కాళ్ళు రెండు ఇరిగిపోవాలని ప్రార్థన చేయాలి, రెండు కాళ్ళు ఇరిగిపోవాలని ప్రార్థన చేయమన్నాడు. ఎందుకు? వాళ్ళ ఆవిడ విధానం నచ్చలేదంట ఆయన. అదేందయ్యా నువ్వు దేవుడు చెబితే చేసుకున్నావు కదా? కాదన్నా మాకు అంతకు ముందే పరిచయం. భక్తిహీనుల ఆలోచన. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయాలి. చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10 పౌలు అన్నాడు, పౌలుకి ఈ మర్మం బాగా తెలుసు. నేను దేవునికి వేరుగా ఉండి నేనేమి చేయలేను అని పౌలు ఎరిగిన వాడే. మాంతట మాకు ఈ సామర్థ్యం లేదు కానీ దేవుడే మా సామర్థ్యం, మా బలము దేవుడే, మా అతిశయము దేవుడే, మాకున్న శక్తి దేవుడే అని పౌలు చెప్పాడు. మరొక పర్యాయం ఏమంటున్నాడు? అయినను నేనేమై ఉన్నాను. అబ్బా ఏమి చెప్పాడండి, నేనేమై ఉన్నాను అది ఎవరి కృప అంటే? ఒకవేళ ఆ కోటికి దేవుడు ఒక బంగ్లా ఇచ్చాడు అనుకోండి, ఏం చెప్తాడు? నేను రాత్రి వాళ్ళు కష్టపడ్డానంటే చాలా ప్రయాసపడ్డాను పాస్టర్, అందుకే ఈ ఇల్లు నేను కట్టుకున్నాను అంటాడా? లేకపోతే దేవుడు కృప అన్నాడా? అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్ని విలువైన విషయాలు నేను పరిచయం చేయండి. నేనేమై ఉన్నాను అది దేవుని కృప అనాలా? అయ్యా ఈరోజు బ్రతికున్నానంటే ప్రభు కృప, ఈరోజు ఆరోగ్యం ఉన్నానంటే ప్రభు కృప. ఒకప్పుడు ఆకలికి ఏడ్చాను, ఒకప్పుడు వస్త్రాలు లేక ఏడ్చాను, ఒకప్పుడు పట్టడి మెతుకులు లేక నా బిడ్డల ఆహారమును తీర్చలేక ఏడ్చాను. ఈ రోజు నా ఇంటిలో ప్రభు సమృద్ధి ఇచ్చిన, ఇది ప్రభు కృప. ఒకప్పుడు దుఃఖపడినప్పుడు నీ అంతా నీ బంధువులు ఎవరు రాదు. దేవునికి రక్త సంబంధులకి వ్యత్యాసం ఎక్కడ రావున్నాను ఖచ్చితంగా వినాలి, అర్థమవుతుందా? ఎందుకంటే నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీ చుట్టూరు బంధువులు వస్తారు. ఆ డబ్బు ఉన్నప్పుడు దేవుడు నీకు కనపడతాడు. నీ డబ్బు అంతా ఊడిపోయి ఏమంటే ఓడగొట్టిన నాగల్లాగా అయ్యేటప్పుడు అప్పుడు వస్తారు యేసయ్య నీ దగ్గరికి. స్తోత్రం చెప్పండి. అవునా? అక్క ఒకసారి ప్రారంభంలో ఇక్కడ కృతజ్ఞత కోటలు ఏర్పాటు చేశారు, నాకు ఇప్పుడు గుర్తుంది. అప్పుడు అక్క వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు ఇల్లు కట్టుకోలేక మా పరిస్థితులు బాగలేక నేను మా ఆయన చచ్చిపోదాం అనుకున్నామండి అని అన్నారు. ప్రభు మరణించాడా? ఏమంటే చనిపోయే స్థితిలోకి వచ్చాడా? ఆస్తి అక్కడికి రాదు. బంధువులు నమ్ముట కన్నా, అధికారులు నమ్ముట కన్నా, రాజులు నమ్ముట కన్నా నీ దేవుడైన యెహోవాను ఆశ్రయించడం నీకు మేలు. స్తోత్రం చెబుతారా? పౌలు అన్నాడు, నేను ఇంత సేవ చేశాను, ఎంత ప్రయాసపడ్డాను, నేనేమై ఉన్నానో చెప్పండి. అది ఎవరి కృప? దేవుని కృప. సోదరులారా, ప్రభువుకు దూరంగా ఉండి మనం ఏం చేయలేదు. కొందరి జీవితాల్లో దేవుడు లోకము అనే రెండు మార్గాలు మన ఎదుటికి వచ్చినప్పుడు చాలా పర్యాయాలు మనము లోకానికి ఆకర్షించబడతాం. లోకము అంటే అర్థం ఏంటంటే ఆ లోకంలో ఉన్న ధనము కానివ్వండి, శరీర ఆశ కానివ్వండి, జీవపు డంబం, ఈ మూడు విశ్వాసి జీవితంలో చచ్చిపోవాలి. అంటే మీరు నాకు ఇలా అడగాలి, పాస్టర్ గారు డబ్బు సంపాదించుకోవటం తప్పండి? కాదు, డబ్బు సంపాదించడం తప్పని నేను అనను. ఆ డబ్బు నీకు వ్యసనంగా మార్చకూడదు. దేవుని పరిచర్య కన్నా ధనముని ఎక్కువగా ప్రేమించకూడదు. ఉదాహరణకు ఏమండి, ఈ రోజు 900 వస్తుంది కూలి, మంచి కూలి పడిపోయి మందిరానికి వస్తారు, కూలికి పోతారు. పాస్టర్ గారి ఆడకి పోతారులే,
మందిరానికి పోయిద్దిలే ఇవాళ కాదు ఇంకోసారి ఇంట్లో కూర్చొని వస్తున్నాయని అనుకున్నామే అంటే సరిపోదా? అది మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో అదొక పరీక్ష. శరీర ఆశ, శరీరాన్ని చంపుకోలేక చాలా మంది లోకంతో రాజీ పడిపోయే వాళ్ళు ఉన్నారు. జీవపు డంబం అంటే ఘనత. ఏంటంటే ఘనత. ఎందుకు పాస్టర్ గారు నాకు పొగట్లేదు, నిన్ను పొగిడి జనరల్ వార్డు వేయడం నాకు ఇష్టం లేదంటే, తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ పడేయడం నాకు ఇష్టం లేదు. అందుకని ఆలోచించాలి. శరీర ఆశ, ధనాపేక్ష, జీవపు డంబం, ఈ మూడు చాలా ప్రమాదకరమైనవి. ఇవి దేవుని నుండి మనం దూరం చేస్తాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వృత్తాంతాన్ని మనం చూసి నేటి సందేశాన్ని మనం ముగించుకుందాం. సోదరులారా, దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. పౌలు అన్నాడు, నేను ఇంతగా ప్రయాసపడ్డాను, ఎంత పరిచయం చేశాను, నేనేమై ఉన్నాను అది దేవుని కృప. నా బలం, నా సామర్థ్యం వల్ల ఇది కాలేదు, నాలో దేవుని కృప, ఆయన సామర్థ్యం కలుగు చేస్తే నేను పని చేశాను. లూకాసు వార్త 16వ అధ్యాయానికి రండి. కొన్ని విలువైన విషయాలను మనం ధ్యానిద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనాన్ని చదవగలిగితే, యేసు ప్రభు వారు ఇట్లా అన్నారు, ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు తన తండ్రిని అడగా అతను వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. మీరు చెప్పండి, తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దీన్ని మనం ఎలా ఆలోచించాలంటే, ఏమంటే దేవుణ్ణి కలిగి ఉండే జీవితం దేవునికి దూరమైన జీవితం. దేవుని దగ్గర ఉన్న ఆ జీవితానికి, దేవునికి దూరమైన జీవితానికి వ్యత్యాసం చాలా చక్కగా ఈ భాగంలో మనం చూస్తాం. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి దగ్గరికి వెళ్ళి ఆస్తిని అడుగుతున్నాడు. ఏమడిగాడంటే, తండ్రి అవసరం లేదు కానీ తండ్రి ఆస్తి కావాలి. వృద్ధులు అవసరం లేదు కానీ వారి ఆస్తులు కావాలి. మన ఒక ఆమె ఏడుస్తున్న దగ్గరికి వచ్చాడు. మందిరానికి వస్తారు వారు. ఏందమ్మా ఏడుస్తున్నావు? నా పొద్దున్నే నేను రెడీ అయ్యి వెళ్తున్నాను షాప్కి. ఏందమ్మా ఏడుస్తున్నావు అంటే, అయ్యా పిక్చర్ డబ్బులు దాచిపెట్టుకున్నాను, ఇంట్లో ఇబ్బంది ఉందని రాత్రి మా అబ్బాయి వచ్చి కుట్టి తాగి డబ్బులు తీసుకెళ్ళాడయ్యా అని ఏడుస్తాను. ఆమె ఏడుపు చూస్తుంటే నాకే బాధేసి, చాలా బాధ అనిపించింది. సరే అమ్మా, జాగ్రత్తగా ఉండొచ్చు కదా, డబ్బులు ఎందుకు కనపడేటట్టు దాచామంటే, నేను చాలా అవసరం ఉన్నాయ్యా, నాకు మందులకు చాలా ఇబ్బందిగా ఉందని దాచిపెట్టుకున్నాను, కొట్టి తీసుకెళ్తాను. నేను పాస్టర్ గారికి చెప్పాను, నా పర్సులో డబ్బులు అమ్మకి ఇచ్చి పంపించు. నేను ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాను అంటే, తల్లిదండ్రులను దుఃఖ పెట్టేవాడు ఎన్నడికి సుఖపడడు. బైబిల్ ఏం చెప్పిందో చెప్పనా? తల్లిని తండ్రిని దూషించు వారి దీపము కారు చీకటిలో ఆరిపోతుంది. తల్లిదండ్రులు దూషించు వారి కళ్ళు లోయ కాపులో చుట్టుకొనిదంటే అది శాపగ్రస్తం. గుర్తుంచుకోవాలి, శాపగ్రస్తమైన జీవితం. అందుకే బైబిల్ చెప్పింది, నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. సహోదరులారా, తండ్రి అవసరం లేదు కానీ తండ్రి ఆస్తి కావాలి. ఎందుకు ఆస్తిని అడిగాడు? 13వ వచనం చదవండి. లూకాసు వార్త 15:13. సమస్తము అంటే తండ్రి ఇచ్చిన ఆస్తిని అంతటిని కూర్చుకొని దూరదేశానికి వెళ్ళిపోయి, తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయి అచ్చంత తన ఆస్తిని ఏం చేశాడు? దుర్వ్యాపారం, చెడ్డ పని చేశాడు. 30వ వచనంలో ఏంటిది ఆ చెడ్డ పని చెప్పింది? 15:30 త్వరగా చదవండి. నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ చిన్న కుమారుడు. గమనించారండి, తండ్రి దగ్గర ఆస్తిని ఎందుకు కోరుకున్నాడు? బాగుపడాలని కాదు, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి.
తండ్రి ఆస్తి కావాలి. తండ్రి వద్ద నుంచి దూరముగా వెళ్ళిపోయాడు. కారణం ఆ ఆస్తి అంతటిని దుర్వ్యాపారం చేసి వేశ్యలతో, అమ్మా వినండి, వేశ్యలతో ఆస్తిని ఖర్చు చేసి ఎందుకు ఈ చిన్న కుమారుడు తండ్రి వద్ద నుండి దూరం వెళ్ళాలనుకున్నాడంటే స్వతంత్రంగా జీవించాలి. నాయకుని అధికారం కింద ఉండటానికి ఈ రోజు చాలా మంది యవనస్తులు సిద్ధంగా లేరు. తల్లిదండ్రులు చెప్పే మాటలు వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. బాబు ఇలా చేయకూడదంటే నీకేం తెలుసు అంటున్నారు. ఇలా నడవడం సరి అనేది కాదంటే చాలా ఇబ్బందికరంగా ఉంటున్నారు. ప్రియులారా, మన మీద ఆలోచనకర్త ఉండటం మనకు ఆశీర్వాదకరం. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏమంటే అర్థమవుతుందా? నీ మీద ఒక అధికారి, నీ మీద ఒక ఆలోచన చెప్పే పెద్దలు నియమించడం అది దైవ చిత్తం. దేవుడు నిన్ను ఒక ఆశీర్వాదకరమైన పాటలో వెళ్ళాలంటే ఏది మంచో ఏది చెడో చెప్తాను. ఈ చిన్న కుమారుడు ఎందుకు తండ్రి దగ్గర ఉండకుండా దూరంగా ఉంటున్నాడు? దాని అర్థం తండ్రికి వేరుగా ఉండే జీవితం, తండ్రికి వేరుగా ఉండే జీవితం. ఆస్తిని తీసుకెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు, వేశ్యలతో తన ఆస్తిని అంతటిని ఖర్చు చేశాడు. గమనించండి, తండ్రి దగ్గర ఉన్నప్పుడు కలిగిన స్థితి కన్నా వేరుగా ఉండి ఏదో సాధిద్దామని దేవుడు అవసరం లేదండి. చాలా మంది జీవితాలు గమనించండి, సమస్యలు కలిగినప్పుడు నువ్వు కనిపెట్టుకొని ఉండటం ఆశీర్వాదకరం. వద్దనుకొని దూరం వెళ్ళిపోతే శ్రమలు విస్మరిస్తాయి. ఏం జరిగిందో చూడండి. 14 నుండి 16 వచనాలు మనం చదివితే, తండ్రి ఇంటి నుండి దూరమైపోయిన, తండ్రికి వేరుగా జీవించాలని ఆశ కలిగిన ఆ కుమారుని యొక్క స్థితి చూడండి ఎలాగా. మొత్తం పోయిన తర్వాత పోకముందా? అమ్మా పోయిన తర్వాత పోకముందా? ఒక వ్యక్తి దేవుని యొక్కకు రావాలంటే గమనించండి, డబ్బన్నా పోవాలా? నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని, బలమంతా పోయాక, బలమంతా పోయాక నమ్మాలని ఉంది నా యేసుని. ఎప్పుడంటే ఎప్పుడు గమనించండి. ఆస్తి అంత ఖర్చు అయిన తర్వాత చదువు చెల్లి ఏముంది? ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమును గొప్ప కరువు సంభవింపగా వాడి ఇబ్బందులు పడతాయి. సోదరులారా, నీ యొద్ద నుండి ఏది దేవుని యొద్దకు వేరుగా వెళ్ళావు? తండ్రిది ఆశే, తండ్రి యొక్క దీవెనలే, తండ్రి సంపాదించిన ధనంతను కూర్చుకొని తండ్రికి వేరుగా వెళ్ళిపోయి ఉన్నదంతా ఖర్చు అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు జీవితం. ఏమైందంటే ఇబ్బందులు పడసాగాయి. ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. అయితే ఆ దేశంలో గొప్ప కరువు కాలంగా వారి ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశంలో ఒకరి చెంత చేరి అతడు పందులు మేకలు తన పొలంలోకి వారిని వేల మంది జీతగాళ్ళు కలిగిన ఇంటిలో రాజకుమారుడుగా జీవించాల్సినడు పందులు కాయటానికి వెళ్ళాడు. ఎంత దయనీయమైన పరిస్థితి అండి. బైబిల్ ఇలాగే చెబుతుంది, యూదాల రాజదండము, మోయాబు మీద కాళ్ళు కడుక్కునే పల్లెము అని ప్రభు చెప్పాడు. దాని అర్థం ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు వారిని ఆశపడితే పతనమైన స్థితికి దిగిపోయారు. ఎవరంటే దేవుడు దిగిపోయిన వాళ్ళని వారే. తండ్రి ఎలా చెప్పాడు ఆ కుమారుడికి? కుమారుడే ఎలా అనుకుని వెళ్ళాడు కదా, అంత ఖర్చు అయిపోయి ఇబ్బందులు పడసాగి ఆస్తిని అంతటిని వేశ్యలతో పూర్తిగా నాశనం చేసిన తర్వాత ఇబ్బందులు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, ఆకలి అవుతుంది, అన్నం పెట్టాలి, ఏం చేయాలి? దేశమంతా కరువు ఉంది. ఆ బంధువులు కాసి అధికారికి వెళ్ళాడు, అయ్యా నేను నీ దగ్గర పని చేస్తాను, నాకు అన్నం పెట్టాను. ఆయన అన్నాడు, దేశం అంతా కరువు వచ్చింది,
అన్నం పెట్టడానికి కుదరదు. పందులకు వేసిగా మిగిలింది ఏమన్నా తిను, లేకపోతే కరువు వచ్చింది. కరువు ఎప్పుడు వస్తుందంటే దేవుడికి దూరం అయిపోయి అప్పుడు వచ్చింది కరువు. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పారంటే మా దేవుడికి దూరం అయిపోయిన తర్వాత అప్పుడు వస్తుంది కరువు. ఒక సిస్టర్ గారు నా మీద అలిగి వెళ్ళిపోయారు. పాస్టర్ గారి కోసం మంచోడివే కాదు, సరేనమ్మా నేను రాను మీ చర్చి కాదు, వందనాలు వెళ్ళాను. నేను ఎవరిని ప్రతిలాడినండి, ఎందుకంటే నేను ప్రభు కోసం పరిచర్య చేస్తాను. డబ్బు కోసం నుంచి ఉదయం నుంచి సాయంత్రానికి రోజు 10 గంటలు కష్టపడతాను. 10 గంటలు కష్టపడతాను. నా కుటుంబ అవసరాలు మిగిలినంతా పరిచయం. పగలంతా నా పని చేస్తాను. రాత్రి వేళ సువార్త చెబుతాను. గడిచిన రాత్రి నేను ఇంకొక ప్రాంతంలో సువార్త కోణంలో ఉన్నాను. మళ్ళా ఏ రోజునే మేము ఇంటికి వచ్చి మళ్ళా బయలుదేరి వచ్చాను. గమనించాలి, ప్రభు కోసం మనం పని చేసినప్పుడు ప్రభువే ప్రజలను నడిపిస్తాడు. ప్రజలను ప్రభువులో పెట్టడానికి ఇది దేవుని సేవ. మనుషులు పట్టుబడాలి. గమనించారా సోదరులారా? ఆయన అన్నాడు, ఆకలి అవుతుంది, ఆహారం కావాలి, పందులు కావాలి. నేనేమి సరేనయ్యా, ఆకలితో చచ్చిపోయే ముందు ఆ పందులు పెట్టే పొద్దు ఏదో ఒకటి తిన్నామే అనుకొని పందులు కాయటానికి కూడా ఆయన సిద్ధపడి వెళితే పగలంతా పందులు కాసిన తర్వాత మెసొపొటేమియా దేశంలో పందువులకు ఆ గోధుమ పొట్టు, తర్వాత ఆ ధాన్యపు గింజల ద్వారా వేరు చేయబడిన పొట్టును వాటికి వేసేవారు. ఆ పొట్టును వేరితే కొద్దిగా గొప్ప గింజలు, ఒక పిడికిడి గింజలు వచ్చేవి. ఆ పందుల పట్టు కోసం ఆశపడ్డాడు కానీ అది కూడా దొరకదు. సుఖవంతమైన రాజగృహంలో ఉండాల్సిన కుమారుడు ఎంత దయనీయమైన స్థితికి వెళ్ళాడంటే మీరు చెప్పండి. దేవుడికి వేరుగా ఉండి, తండ్రికి వేరుగా ఉండి ఈ కుమారుడు ఏం సాధించాడు? తండ్రికి వేరుగా ఉండి కుమారుడు ఏం సాధించగలిగాడు? ఏం సంపాదించగలిగాడు? ఉన్నదాన్ని ఓడగొట్టుకున్నాడు. ఇబ్బందులు పడసాగాడు. సమస్యలు ఎక్కువ తెచ్చుకున్నాడు. కరువు వచ్చింది. ఎంత కష్టపడ్డా పట్టెడు వెతుకులు దొరకని దైన్యమైన పరిస్థితి. సోదరులారా గమనించారా? ఆహారాన్ని ఇచ్చేది దేవుడే. నమ్మినోడు స్తోత్రం. 3 పూటలు తినాలంటే దేవుని కృప ఉండాలంటే, 3 పూటలు ఆహారం తినాలంటే, సమృద్ధిగా తినాలంటే దేవుని కృప ఉండాలి. దేవుని కృప ఉండాలి. ఆయన కృప లేకుండా, దేవుని యొక్క చిత్తం లేకుండా, దేవుని యొక్క దీవెన లేకుండా నీవు సమృద్ధిగా కడుపారా తిని సుఖముగా నిద్రించడం సాధ్యపడదు. మనం అనుకుంటున్నాం నాకు చాలా ధనం ఉంది, ఇబ్బంది ఉందని అనుకుంటున్నాం. కాదు, ఆ ధనము కన్నా గొప్పది మనశ్శాంతి. ఇది దేవుడు నీకు ఇవ్వాలి. డబ్బు సంపాదించగల మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుందంటే, మనశ్శాంతిని సంపాదించాలంటే అది దేవుడు ఇవ్వాలా. దేవుడు తన శాంతిని మనకి ఇస్తే తప్ప దాన్ని సంపాదించాలి. చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ పందుల పొట్టు కోసం ఆశపడితే అది దొరకల. ఒకనొక సమయంలో ఆ కుమారుడు మరలా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యాకోబు పత్రిక 4:8 చదవండి. సోదరులారా, దేవునికి వేరైపోయిన మనం ఏం సాధించాము ఇప్పటి వరకు పరిశీలన చేసుకో. దేవుని కాదని సొంత నిర్ణయాలతో వెళ్ళిన ప్రజలు ఏమి సాధించగలిగారు? ఏమి సంపాదించారు? యాకోబు భక్తుడు ఏమన్నాడండి? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఆయన దగ్గరకు వస్తే ఆయన మీ దగ్గరకు వస్తారు. దేవుని యొద్దకు మీరు రండి, ఆయన మీ యొద్దకు వస్తారు. అవునా? ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారంటే మేము రామండి, ఆయన రమ్మని అంటున్నారు. వాక్యం ఏం చెబుతుంది? ఆయన యొద్దకు మీరు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తారు. ప్రభు దగ్గరికి రావాలి. చాలా ఇబ్బందులు పడిన ఆ చిన్న కుమారుడు ఒకనొక దినాన కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. 17వ వచనాన్ని చదవండి. లూకా సువార్త 15:17 వచనం. అమ్మా ఎప్పుడు మరలా చదవమ్మా. ఎప్పుడు బుద్ధి ఎప్పుడు వచ్చింది బుద్ధి మనిషికి?
కిడ్నీలు పోయినప్పుడు, తాగి లివర్ పోయినప్పుడు ముందు చెబుతుంటే బలం. ఒక యవనస్తుడు నేను అన్నాను, అయ్యా ప్రభుని నమ్ముకోవచ్చు అంటే ఆయన అంటాడు, పాస్టర్ గారు ఇంకా వయసు ఉంది, ఎంజాయ్ చేయాలా, ఇంకా నాకు బలం ఉంది, ముసలోళ్ళు చేసే పని మీరు చేస్తున్నారు ఏంటంటే అన్నారు. ఎవరంటే కాళ్ళు చేతులు పోయిన తర్వాత ఆ రోజు దుఃఖపడిన ప్రయోజనం లేదు. జీవితం అనేది ప్రభు ఇచ్చిన మంచి వరం. యవన కాలం ప్రభు కొరకు పని చేయటం అది ఆశీర్వాదకరం. సోదరులారా, బుద్ధి వచ్చిందంట. ఎప్పుడు వచ్చిందంట ఆయనకి? ఉన్నదంతా పోయి పందులు పొట్టు కోసం ఆకలితో పొట్టలో పేర్లు నకనకలాడుతుంటే ఆకలి బాధ పట్టుకోలేక ఒకానొక సమయంలో కూర్చొని ఆలోచిస్తున్నాడు. వాడు బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడంటే, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాళ్ళు అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. మనిషి విలువ దూరమైనప్పుడే తెలుసు. సావుకుని విలువ సావుకుడు కోల్పోయినప్పుడే తెలుస్తుంది. సోదరులారా, ఈ మాట విన్నారా? తండ్రి ఇప్పుడు తెలిసిందండి. నా తండ్రి దగ్గర ఎంతో మంది సమృద్ధి ఆహారాన్ని తింటున్నారు, కడుపాలు తింటున్నారు, ఎంతో అన్నం బయట పారవేస్తున్నారు. నేనేంటి పట్టెడు వెతుకులు దొరక్క ఇబ్బంది పడుతున్నాను. తరువాత ఏమంటున్నాడు ఆయన? నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్తాను. తండ్రి, నేను పరలోకమునకు నీళ్ళుగా పాపము చేసి. ఈ అధ్యాయంలో మనం ఏం నేర్చుకోవాలంటే, నీవు తప్పిపోవడం దేవుడికి ఇష్టం లేదండి. దుష్టుడు దుష్టత్వంలో చచ్చిపోవడానికి ఇష్టం లేదు. వ్యభిచారంలో చచ్చిపోవడం దైవ చిత్తం కాదు. ఆ మధ్యపానంలో పరాధుడైపోయి బానిసైపోయిన వ్యక్తి చచ్చిపోవడం దేవుడి చిత్తం కాదు. నువ్వు మారాలి. నీకోసం మారడానికి ప్రభు ఎన్నో మార్గాలు ఇచ్చాడు. ప్రియులారా, గమనించండి. ఆయన అనుకుంటున్నాడు, మొదటగా బుద్ధి వచ్చిందట, రెండవది నేను పాపము చేశాను అన్నాడు. తప్పు చేశాను అలా, పాపం చేశాను అన్నాడు. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తాను, నీకు పరలోకపు తండ్రికి నేను చాలా పాపం చేశాను, నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదయ్యా, నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యత కాదు. నీ ఇంటిలో ఒక కూలోడుగా, ఒక పనోడుగా ఉంటాను. నాకు 3 పూట్ల అన్నం పెట్టని మా నాన్న దగ్గరికి వెళ్ళి, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను బాధపడతానని తన మనస్సులో తాను అనుకొని అప్పుడు బయలుదేరాడు తండ్రి దగ్గరికి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ అధ్యాయంలో దేవునికి దూరమైపోయిన కుమారుడు తండ్రికి దగ్గరగా వచ్చిన కుమారుడు. చాలా మంది జీవితాలను గమనించండి. నేను పొరపాటు చేశాను కదా బ్రదర్, ఎలా నేను దేవుని ఆలయానికి వెళ్తానంటే, దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఏదో ఆయన దగ్గరికి తీసుకొని వస్తాడండి. శ్రమల ద్వారా, ఇబ్బందుల ద్వారా, కష్టముల ద్వారా, పరిస్థితుల ద్వారా. ఈ జీవితంలో నా బంధువర్గం, నా కులం, నా మతం ఏది నన్ను ఆదరించలేదు, యేసయ్య నన్ను ఆదరిస్తానంట. నేను ఆయన దగ్గరికి వెళ్తానని నడుచువారు కాదు. ఈరోజు వేల మంది ప్రభువును నమ్ముతున్నారు. బ్రాహ్మణులు ప్రభువును నమ్ముకుంటున్నారు, వైశ్యులు ప్రభువును నమ్ముతున్నారు, మహమ్మదీయులు ప్రభువును నమ్ముతున్నారు, అగ్రకులంలో పడిన వారందరూ యేసు ప్రభువును నమ్ముకుంటున్నారు. కారణం, ఆయన ఆదరించగలిగిన దేవుడని, క్షమించగలిగిన దేవుడని. ఏ స్థితిలో ఉన్న లోకం వెలివేసి అసహించుకుంటుంది కానీ యేసయ్య ఎన్నడూ అసహించుకోదు. మీరు చెప్పండి, వేశ్యలతో జీవితాన్ని సాగనంపి దుర్వ్యాపారం చేసి తండ్రిని గాయపరిచి ఆస్తి అంతా తగలేసుకొని ఇంటికి వస్తే తండ్రి ఏం చేస్తారు? నేను ముగిస్తున్నాను వినండి ఈ మాటలు. ప్రియులారా, అతడు మొట్టమొదటిగా తాను పాపిని గమనించాడు. నేను యోగ్యుడను కాదు అన్నాడు. తానేంటో తాను బాగా అర్థమైంది. 15వ అధ్యాయం 20వ వచనాన్ని చూడండి. తండ్రి తన యొద్దకు వచ్చిన వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి ఏం చేశాడండి ఆయన? అమ్మా, అన్నారు అసలు
దూరంగా ఉన్నప్పుడు చూశాడా చూడలేదు. వాడు ఇంకా దూరంగా ఉన్నాడు, ఇంకా తండ్రి దగ్గరికి రాలా. గమనించారా? మొదట మీరు తండ్రి వద్దకు రండి, దేవుని వద్దకు మీరు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వస్తారు. దేవుని వద్దకు రావడానికి ఆ కుమారుడు వేసిన అడుగులు కొద్దిగే. కుమారుడేమో నడుచుకుంటా చిన్నగా వస్తుంటే తండ్రి ఏమో పరిగెత్తుకుంటూ వెళ్ళి మేడ మీద ముద్దు పెట్టుకున్నాడు. చప్పట్లో కొట్టి ఏ సైన్ కదా. ఇప్పుడు మీరు చెప్పండి, ముద్దు పెట్టుకున్నాడంటే దాని అర్థం ఏంటంటే అంగీకారం. అంగీకారం చదువుతారా తరువాత మాట. అతనితో అన్నాడు, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసింది, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోవటానికి నేను యోగ్యుడు కాదయ్యా. ఏడుస్తూ ఈ మాట చెబుతున్నాడు. నేను పాపం చేశాను, నేను యోగ్యుడు కాదు, నీ కుమారుడిని అనిపించుకోవటానికి నాకు యోగ్యత లేదని ఆ నలిగిపోయిన హృదయం, పగిలిపోయిన గుండె వంటి స్థితితో తండ్రి ఎదుట ప్రాధేయపడుతుంటే తండ్రి ఏం చేశాడంటే 22వ వచనం చివరి సంగతి. తన దాసులను చూసి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీడికి కట్టి వీడి చేతికి ఉంగరం పెట్టి పాదాలకు చెప్పులు తొడగొట్టాడు. ఏనందా? కుమారుడు ఏమనుకున్నాడని దేనికోసం వచ్చాడు? పెట్టాడు, అన్నం కోసం. తండ్రి ఏమి ఇచ్చాడు? ప్రశస్త వస్త్రము, ఉంగరము, కాళ్ళకు చెప్పు. ఈ 3 విషయాలు మీరు వినాలి. ఎందుకు ఈ 3 సంగతులు మీకు చెప్పాలంటే, ఒక వ్యక్తి దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు ఆ వ్యక్తికి చేసే ఆశ్చర్యమైన కృప, దేవుడు ఇచ్చే ఒక అత్యున్నతమైన స్థితి ఈ భాగాల్లో మనం చూస్తాం. కుమారుడు ఇంతగా తప్పు చేసి పాపం చేస్తే అతన్ని శిక్షించలేదు కానీ అతన్ని దగ్గరగా తీసుకొని ప్రేమిస్తూ ఈ మాట అన్నాడు. పనివాళ్ళని పిలిచి, నా కుమారుడికి ప్రశస్త వస్త్రాలు తీసుకురండి అన్నాడు. ప్రశస్త వస్త్రాలు అంటే రాజకుమారుడు ధరించే వస్త్రాలు అని అర్థం. జకరియా గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదవగలిగితే, ప్రశస్త వస్త్రాలు అసలు ఎందుకు తొడగాలి? ఎందుకు తప్పిపోయిన కుమారుడు ప్రశస్త వస్త్రముల చేత తండ్రి అతన్ని అలంకరించాలని ఆశపడ్డాడు? చూడండి, వాక్యంలో జకరియా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం నుండి కొన్ని మాటలు చూడాలి. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముద్రంలో నిలిచి ఉండగా, దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతడు మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించింది. నేను నీ దోషములు పరిహరించాను, ప్రశస్త వస్త్రములతో నేను అలంకరించి ఉన్నానని సెలవించాను. విన్నారండి? యాజకుడైన యెహోషువ, నాయకుడైన యెహోషువ కాదు, యాజకుడైన యెహోషువ. యెహోషువ దర్శనంలో ఈ సందర్భాన్ని చూస్తూ మలిన బట్టలు అంటే పాప జీవితము. ఏమండి చెప్పండి, ఏంటిది? పాప జీవితం. ఈ మలిన బట్టలు ధరించి దేవదూత సముఖంలో ఉంటే దేవదూత పిలిచి అంటారు, ఇదిగో ఇతని మలిన బట్టలు తీసివేయండి, ఇతని మలిన బట్టలు తీసివేయండి, ప్రశస్త వస్త్రాలు తొడగండి, నేను అతని దోషములను పరిహరించాను. మసిగుడ్డ తెలుసంటే అమ్మా, బైబిల్ ఏం చెప్పిందంటే, ప్రతివాడు అరికాలు మొత్తుకొని నడినెత్తి వరకు పాపపు పురుగులతో గాయమైన అందరం చేయబడలేదు. నీ విస్తారమైన క్షారముతోను సొప్పుతోను ఎంత ఉతికినా నీ మరకలు, నీ పాపం అనే దోషములు నాకు కనపడుతూనే ఉన్నాయి అన్నాడు ప్రభు. నీకు అర్థమవడానికి చెబుతా. చేతులు నిండా బాగా ఈజీ అయిందమ్మా, ఆయిల్ అయింది. దేంతో గడిపే పోతాయి? మీరేందమ్మా మళ్ళీ చెబుతా. బురద చేతికి అయింది, బురద చేతికి అయింది. దేంతో గడిగితే పోయింది? సబ్బుతో గడిగితే బురద పోయింది. చేతి నిండా ఆయిల్ మరకలైంది, బండి బాగు చేసి వెంకటరావు పీసు మరకలైంది. సబ్బెట్టి కడుగుతున్నాడు, పాటల యేసు మక్కనే తిరుగుతున్నాడు. ఎట్టపోతే దేంతో కడగల? కిరోసిన్తో కడగాలి. అర్థమైందండి? మన పాపాలు పోవాలంటే దేంతో కడగాలి?
యేసయ్య రక్తముతో కడగాలి. ఆ కుమారుడికి ఎందుకు ప్రశస్త వస్త్రాలు ఇచ్చాడంటే గమనించాలి, అతడు పాపములను అతని దోషములను పరిహరించాడు. నా యొద్దకు వచ్చిన వారికి ఎంత మాత్రం త్రోసివేయను. ప్రభు దగ్గరికి మీరు వస్తే ఆయన నీకు ఇచ్చేది ఏంటో చెప్పనా? నీ పాపాలన్నీ కడిగి, నీ దోషాలన్నిటిని కడిగి, నీ పాపములన్నిటిని క్షమించి నీకు రాజకుమారుడు వంటి ప్రశస్త వస్త్రాలను యేసు ప్రభువారు నీకు తొడిగిస్తాడు. తప్పిపోయిన కుమారుడు ఏ తండ్రి దగ్గరికి వస్తే తండ్రి చేసే మొదటి పని, ఇప్పుడు వరకు పాపములు పొరలాడావు, తప్పులు చేశావు, అపరాధాలు చేశావు, దోషములు చేశావు, నీ హృదయంలో నేను పాపిని గమనించావు కాబట్టి నీకు ప్రశస్త వస్త్రాలు దొరుకుతున్నానని రాజకుమారుడికి తొరిగిన వస్త్రాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. రెండోది ఏం చేశాడంటే ఉంగరం అడిగాడు. ఇవన్నీ అడిగాడా? అన్నం పెడితే చాలు వచ్చినవాడికి చూడు దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడో. తండ్రి ప్రేమ చూడండి, లోకంలో ఎవరి వదలేడు. లోకంలో మనుషుల ప్రేమ మాయా, లోకంలో మనుషుల ప్రేమ స్థితిగతులను బట్టి, అవసరాలను బట్టి, అక్కరను బట్టి ఉంటది. యేసయ్య ప్రేమ ఆయన ప్రేమలో పడటం లేదు, యథార్థంగా ప్రేమిస్తాడు. సోదరులారా, ఉంగరాన్ని పెట్టాడంటే దాని అర్థం ఒకప్పుడు కుమారుడుగా ఉండే అధికారాన్ని పోగొట్టుకున్న తనకు మరలా అధికారాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆదికాండం 41వ అధ్యాయం 41వ వచనాన్ని చదవండి. చివరి సంగతి, ఉంగరం పెట్టాడు, దీని అర్థం అధికారం. ఫరో అన్నాడు, చూడుము ఐగుప్తు దేశమంతటి మీద ఉన్న యోషువతో చెబుతున్నాడు ఫరో, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని చెప్పి, మరియు ఫరో చేతినున్న ఉంగరాన్ని తీసి యోషువకు చేతికి పెట్టాడు. దాని అర్థం ఏంటంటే నా అధికారాన్ని నీకు ఇస్తున్నానని అర్థం. దేవునికి స్తోత్రం. ఏమంటే గమనించారా? ఆయన ప్రేమ చూడండి. కుమారుడు అన్న అధికారాన్ని పోగొట్టుకున్నాడండి. ఇంటిలో పూర్వడిగా పనివాడిగా ఉండాలని వచ్చాడు. ఆయన పనివాడిగా కాదు, తన కుమారుని ఇంటి మీద అధికారిగా నియమించాడు. రెండు చేతులైతే ప్రభువుకు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మూడో విషయం ఏంటంటే కాళ్ళకి ఏదో అడిగాడే, నడతలు సరిచేశాడు. నడత సరిచేశాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత విధానం మారిపోవాలా. గుర్తు పెట్టుకోండి, మళ్ళా జీవిత విధానం మారిపోవాలా. గడిచిన విధానాలు కనపడకూడదు. నీ నడక, నీ తీరు, నీ విధానం మారిపోవాలి. ప్రవర్తన మారిపోవాలి. చెప్పులు తొడిగాడంటే ఒకప్పుడు అవిధేయత, పాపము, వేశ్యలతో సాంగత్యము, దుర్వ్యాపారం ఉంది. తీసేయ చెప్పులను. నేను నూతనమైన చెప్పులు నీకు ఇస్తున్నాను. అదేంటో చెప్పనా? నీ ప్రవర్తన పూర్తిగా మార్చేశాను. జాన్ వెస్లీ అనే దైవజనుడు యేసు ప్రభు నమ్మకం ముందు ఆయనకి బజార్ నుంచి ఒక ఎవరు ఉండేది. ప్రభు అన్నాడు, సువార్త రక్షించబడిన తర్వాత వారి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పమన్నాడు. ఎక్కడ సాక్ష్యాలు మనం బాగొట్టుకున్నామో అక్కడే వాక్యం చెప్పాలి. జాన్ వెస్లీ చేసి బయటకు పట్టుకుని వెళ్ళి వాక్యం చెబుతూ ఉన్నాడు. ఆ బజార్లో తనతో పరిచయం ఉన్న పూర్వమున్న ఒక స్త్రీ ఉంది. చూసి అంటది, జాన్ వెస్లీ, హాయ్ జాన్ వెస్లీ, నన్ను మర్చిపోయినట్టున్నావు, నేను నీ గుర్తు లేదంటే ఆ జాన్ వెస్లీ నిలబడి కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని ఏడుచులాగా అన్నాడు, అమ్మా నువ్వు వదులుతున్న జాన్ వెస్లీ చచ్చిపోయాడు. ఇప్పుడున్న ఈ జాన్ వెస్లీ యేసయ్యకు దాసుడు. స్తోత్రం చెప్పండి. ఇది మార్పు అంటే. తప్పిపోయిన కుమారుడు జీవితం చూడండి. తండ్రికి వేరుగా ఏమి సాధించలేకపోయాడు. తండ్రికి దగ్గరుంటే అధికారం, తండ్రికి దగ్గరుండే ఆ ప్రశస్త వస్త్రాలు, తండ్రికి దగ్గరుంటే మార్పు చెందిన జీవితం ఉంటది. ఆయన అన్నాడు, మనమందరం కలిసి సంతోషించాలి. వధించబడిన గొర్రెను వధించండి, మనమందరం కలిసి విందు చేసుకుందామని ఆ వృద్ధుడైన తండ్రి తిరిగి వచ్చిన తన కుమారుడు బట్టి ఎంతో సంతోషపడుతుంటే పెద్ద కుమారుడు అసూయపడ్డాడు. అర్థమవుతుందంటే నువ్వు చెయ్యవు, చేసేవని చెయ్యి,
అలిగి రాక వాళ్ళ నాన్న కూడా రారా లోపలికి తోడా రారంటే నేను రాని డాడీ అన్నాడు. ఏంటయ్యా ఏమైంది, ఎందుకు రావట్లేదంటే నీ ఆస్తిని తీసుకెళ్ళి వేసులతో మొత్తాన్ని నీ ఆస్తిని కాజేసి నీ కొడుకు రాగానే నీకు ప్రేమ ఎక్కువైపోయి వధించి పార్టీ చేస్తున్నావు, విందు చేస్తున్నావు. నేను నా స్నేహితులు ఆనందించడానికి ఈ రోజు నేను ఒక పొట్టేలు కానీ గొర్రెలు కానీ ఇచ్చేవా ప్రాంతంలో లోపల అలిగేటండి. అడుగుతున్నారు ప్రజలు. అందుకు ఆయన ఏమన్నాడంటే, ఈయన చిన్న కుమారుడు చనిపోయి మరలా చచ్చిపోయాడు. అప్పుడు కాదు వీడు చచ్చిపోయాడు. నేను క్రీస్తుతో కూడా సమాధి చేయబడ్డాను, ఇక జీవించువాడను. ఆ వెనక జీవితం ఎప్పుడు సమాధి అయిపోయింది, కొత్త జీవితం, నూతన జీవితం. ఈ జీవితాన్ని గురించి ఆయన అన్నాడు, చనిపోయాడు నాకున్న